ఉప్పల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య టికెట్స్ విషయంలో అవినీతి ఆరోపణల వివాదం. ఐపీఎల్ టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుని, హెచ్సీఏ కార్యవర్గాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్. వ్యాపారవేత్తలకు హెచ్సీఏ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్న డివైఎఫ్ఐ సిఐడి విచారణలో హెచ్సీఏ అధ్యక్షుడు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును, సీఈఓని, హెచ్సీఓ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరుగుతుంది. హైదరాబాద్ పరుగు తీస్తున్నారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐగా చెప్తుంది. జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన స్కూల్స్ ఉన్నాయి, అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఎట్లా ప్రెసిడెంట్ గా పెడతారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి. ఎవరైతే న్యాయంగా మన క్రికెట్ కోసం లేకపోతే క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అవినీతిలో బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి. దేశంలో ఏ క్రికెట్ బోర్డు కానీ ఇలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే అవినీతి అక్రమాలు అవుతున్నాయి. వరుసగా జరుగుతుంటే కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో పాలక వర్గాలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. తక్షణమే మంత్రి గారు వాకటి శ్రీహరి గారు మీరు జోక్యం చేసుకొని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ అధ్యక్షుని కఠినంగా శిక్షించేటట్టు బర్తరఫ్ చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం టికెట్లు అమ్ముకోవడం, కుంభకోణాలు చేయడం, అక్రమంగా డబ్బులు సంపాదించేటువంటి విధంగా ఈరోజు అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా ఉంది. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన జరిపి బోర్డును కూడా పూర్తిగా చేంజ్ చేసి న్యాయంగా దీన్ని విచారణ జరిపించి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు భవిష్యత్తులో డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది. నిత్యం వార్తల్లో నిలుస్తా ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ను బెదిరించినటువంటి విషయంలో ఇక్కడ హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్ మోహన్ రావు తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్లు జరగకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది. ఇందులో ప్రమేయం ఉన్నటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్ మోహన్ రావు, సిఇఓ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ భార్య కవిత ప్రమేయం ఉన్నట్లు ఈరోజు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన విచారణ పారదర్శకంగా జరిపి ఇక్కడ హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్ మోహన్ రావుని ఈ ప్యానెల్ ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి వెంటనే ఈ ప్యానెల్ ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఇక్కడ టికెట్ల విషయంలో కానీ మ్యాచ్ల విషయంలో కానీ పారదర్శకంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉండాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ రోజు ఈ విచారణ పారదర్శకంగా జరిపి దీని వెనకాల ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి హెచ్సీఏని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.